జై శ్రీరామకృష్ణ. శ్రీరామకృష్ణుల వర్తమాన యుగమతం. ఇదిలా ఉండగా కర్మక్షేత్రంలో ప్రవేశించిన మనిషి తన ఆదర్శాన్నే మర్చిపోయే ప్రమాదం ఉంది. అలా జరగకుండా జాగ్రత్త పడాలి. అందుకోసం వివేకానందుడు ఒక కొత్త ఆధ్యాత్మిక సాధన మార్గాన్ని ప్రవేశపెట్టాడు. సన్యాసులు భగవంతుని నామజపం, ధ్యానం, అర్చన, శాస్త్రాధ్యయనం వంటి ఆధ్యాత్మిక సాధనలు సంప్రదాయ పద్ధతిలో చేస్తారు. వారు నామరూపాలకు అతీతమైన భగవంతుణ్ణి కూడా ధ్యానిస్తారు. కానీ భగవంతుడు ఈ జగత్తు రూపంలో కూడా ప్రకటితమవుతున్నాడు. ప్రతి జీవిలోనూ ఆయన ఉన్నాడు. ఈ ధోరణిలో మనిషిని సేవించడము, దేవుణ్ణి సేవించడము అనే భావనతో మనుషుల్ని సేవిస్తే అది భగవదారాధనే అవుతుంది. జపంతో, ధ్యానంలో ఏ భగవంతుని కొలుస్తారో ఆయనే స్వయంగా మనిషిగా రూపుదాల్చాడు. ఈ అవగాహనతో మనం సేవా కార్యక్రమాలను నిర్వహిస్తే ఈ సేవలో కూడా భగవంతుని ధ్యానమే జరుగుతుంది. పర్యవసానంగా భగవంతుడి అర్చనకు, భగవంతుని ధ్యానానికి, మనుషులందరినీ భగవంతుడి స్వరూపంలాగా చూసి సేవించటానికి మధ్య ఏ భేదం ఉండదు. ఈ ఆచరణలన్నింటిలోనూ మనం ఎల్లవేళలా భగవంతుని ధ్యానంలోనే నిమగ్నమై ఉంటాము. ఈ పద్ధతిలో మనము ఆదర్శము నుంచి పతనమయ్యే అవకాశమే లేదు. అందుకనే వివేకానందుడు ప్రవేశపెట్టిన సేవా కార్యక్రమాలకు, ఏకాగ్రతకు, ధ్యానానికి మధ్య భేదము లేదు. పనియే ఆరాధన. భగవదారాధనగా చేసిన పని ద్వారా సమాజానికి ఎనలేని మేలు చేకూరుతుందని స్వామీజీ ఉద్బోధించారు. జై శ్రీరామకృష్ణ.